ఆగస్ట్ 7 దేవుని వాగ్దానం. నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. కీర్తన 32. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు యొక్క మహాకృపలో మనము మరొక నూతన దినాన్ని కలిగి ముందుకు వెళ్ళటానికి ప్రభు మనకి చక్కటి వాతావరణాన్ని, ఆరోగ్యాన్ని, సమస్తాన్ని అనుగ్రహించాడు. అట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమే ఉన్నాం. ప్రియ విశ్వాసి, దేవుడు మనల్ని స్వస్థపరచాలని మనం ఎంతో కోరుకుంటాం. మనకి అనారోగ్యం వచ్చినప్పుడు, మానసికంగా అనారోగ్యం వచ్చినప్పుడు, ఆధ్యాత్మికంగా అనారోగ్యం వచ్చినప్పుడు, ఎన్ని రకాలుగానైనా సరే మనం స్వస్థత కావాలి అనుకున్నప్పుడు మనకు గుర్తొచ్చే ప్రథమ వ్యక్తి దేవుడు. దేవుణ్ణి మనం గుర్తుపెట్టుకుంటాం అనారోగ్య సమయాల్లో. కానీ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, మనము ప్రార్థన చేయడం మర్చిపోతాం. ఇతరులను ప్రార్థించమని అడుగుతాం. లేకపోతే ఇంకో రకంగా, ఇతరులు ప్రార్థించటం తప్పు కాదు, విజ్ఞాపన ప్రార్థన చాలా అవసరము. అయితే నీ వ్యక్తిగత అనుభవము చాలా ప్రాముఖ్యమైనది. నీవు దేవునితో పోరాడి గెలవాలి. నీవు దేవునితో నీ సంబంధాన్ని పెంపొందించుకోవాలి. నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి అన్నాడు భక్తుడు. ఈరోజు మనము మన దేవునితో ఎవరికి వారే. అందుకే భక్తుడు, కీర్తనాకారుడు ఏమంటాడంటే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనండి అనే మాట వాడతాడు. ఎవరికి వారు వ్యక్తిగతంగా దేవుణ్ణి రుచి చూచి తెలుసుకోవాలి. నేను నీకు మొరపెట్టగా, మరి ఎంతసేపు దేవునికి నువ్వు మొరపెడుతున్నావు? ఎలాగున మొరపెడుతున్నావు? ఎప్పుడు మొరపెడుతున్నావా లేదా? ఇంకా దేవుడు నాకు స్వస్థత ఇవ్వడు, ఇంకా దేవుడు నా ఈ బాధలోంచి నన్ను తొలగించడు, ఇంకా దేవుడు నాకు నేను అడిగింది ఇవ్వడు అనేటువంటి నిస్సత్తువతో, లేకపోతే ఏమాత్రం కూడా ఇంకా ఉత్సాహం లేకుండా నిరుత్సాహంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తడం మానేసావా? జాగ్రత్త సుమి. అలాంటి భయంకరమైనటువంటి పాపము, అలాంటి భయంకరమైనటువంటి తప్పిదం మనం ఎప్పుడూ చేయకూడదు. అబ్రహాము 10 ఏళ్ళు పట్టింది విశ్వాసులకు తండ్రిగా ఉన్నటువంటి అబ్రహాముకి 10 సంవత్సరాల కాలం ప్రార్థిస్తే దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఈరోజు నీవు దేవునిలో ప్రార్థనలో గడుపు. దేవుడు నీకు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థత, అది మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా కూడా దేవుడు నీకు అనుగ్రహించి నడిపిస్తాడు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీకు వందనాలు. గడిచిన కాలం తోడుగున్నావు. బిడ్డల జీవితంలో స్వస్థతలు దయచేయండి. శారీరక బలహీనతలతో ఉన్న బిడ్డలకు వాటిని విడుదల దయచేసి దీవించండి. అదే రీతిగా ప్రభు ఆధ్యాత్మికంగా, మానసికంగా కూడా నీ స్వస్థత నీ బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా ప్రత్యేక దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది, ఆదరణ దయచేయండి. ఈ దినము వారి ప్రయాణాలు, తలపెట్టిన నూతన కార్యాలు, పనులను అన్నిటిలో విజయము దయచేయండి. బిడ్డలను దీవించండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడే నడిపించుగాక. ఆమేన్.